తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు, రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. వైశాఖ అమావాస్య చాలా చాలా విశేషవంతమైనటువంటి అమావాస్య అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఆ రోజు శని జయంతి జరుపుకుంటాం మనం. శని భగవానుడి జయంతి. ఈసారి ఇంకాస్త విశేషంగా శనివారమే వస్తాం. మనందరి అదృష్టం ఖచ్చితంగా. ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వటానికి అమావాస్యను మనం ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మన ఆలయంలో, వరంగల్లో ఉన్నటువంటి రాజశ్యామల ఆలయానికి మీరు నిర్వాహకులు, మీరే స్థాపించడం జరిగింది. ఆలయంలో విశేషంగా అమ్మవారి అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయని మీరు పలుమార్లు చెప్పడం జరిగింది. మరి ఈ అమావాస్యకి ఏం జరుగుతుంది, భక్తులు ఎలా మరి వచ్చి పాల్గొనొచ్చు, ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. సంతోషంగా తల్లి. మనకు అమావాస్య రోజు ఉదయం పూట మన ఆలయం మొదలు చెప్తున్నాను. ఆలయంలో ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేక 54 ద్రవ్యాలతో అభిషేకార్చనలు జరుగుతాయి. అభిషేకార్చన సంపూర్ణం అయిపోయిన తర్వాత మనకేంటంటే, చాలా మంది వాస్తవానికి ఎంతో మంది ఎన్నో రోగాలతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా బాధపడేటువంటి వారు, అంటే తగ్గకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమావాస్య రోజు జరిగేటువంటి అభిషేకానికి మనం వచ్చి అమ్మవారి దగ్గర అభిషేకం చేసుకొని మీరు ముడుపు ఎప్పుడైతే కడతారో ఆ కట్టడం ద్వారా, అంటే అక్కడ ఆ ముడుపుకి కొన్ని విధి తత్వాలు ఉన్నాయి. అవి ఆచరిస్తే రోగ నివారణ శక్తి అనేది శరీరానికి అమ్మవారు అందింపజేస్తారు. ప్రత్యేకంగా అమావాస్య రోజు కట్టాలి. అమావాస్య మీ ఆలయంలో అమ్మవారికి ఆపోజిట్ లోనే ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టిస్తారు కదండి. దానికి కట్టేసిన తర్వాత రాజశ్యామల సహిత చండీ హవనం అవి కూడా జరుగుతూ ఉంటది. సాయంకాలంలో ఆడవాళ్ళందరితోని కుబేర కుంకుమతో శ్రీచక్రానికి అర్చన జరుగుతుంది. ఆ శ్రీచక్రార్చన అయిపోయిన తర్వాత 18 రకాల హారతులు, ఎలాగో మీరు కూడా ఒకసారి వచ్చారు, హారతులు ఎలా ఉంటాయో కూడా మీరు చూసారు. అసలు అవి జరిగేటప్పుడు ఆ అమ్మవారు ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశేష రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అట్లా ముఖ్యంగా ఈ మద్యపాన హారతి ఇచ్చినప్పుడు ఆమె మా చేయిని ఇలా లాగేసుకుంటూ ఉంటుంది. చాలా మంది మీరు చూసారు కదా, వేద పండితులు కూడా వచ్చేసేసి నా కోసం అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. రోజు నాకు మామూలుగా కాస్త చెయ్యికి ఇబ్బంది అయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ లెక్క అయితే ఇవ్వలేదు. ఆ పిల్లవాడు ఇస్తూ ఉంటే మొత్తం చెమటలు ఇలా కాలిపోయినాయి చలికాలంలో. ఏంది నాన్న అంత చెమటలు ఎందుకు వచ్చినాయి అంటే, చెయ్యి ఇట్లా ముందుకు లాగేసుకుంటున్నదన్న అమ్మవారు అని. భయం వేస్తుంది కదా. లాగేసుకుంటుంది. నేను ఇది చెప్పడం మర్చిపోయాను. సరే ఇబ్బంది పడకండి. సరే అన్నయ్య. అప్పటి నుంచి ఆ పిల్లవాడికి ఇంకా అలవాటు అయిపోయింది ఇవ్వడం. ఒక్కొక్కసారి అన్నయ్య నేను ఇస్తానయ్య, అమ్మవారి స్పర్శ నాకు తాగుతే ఎంత మంచిగా అనిపిస్తుందో, నాలో ఉన్న దరిద్రం పోయినట్టుంది అని ఆ పిల్లవాడు ఒక్కొక్కసారి తను ఇవ్వడం మొదలు పెట్టాడు అమ్మవారికి హారతి. సరే ఎందుకంటే పాపం వారు కూడా కష్టపడుతూ ఉన్నారు, కానివ్వండి అని. అయితే ఆ రోజు మనకు ఈ అమావాస్యతో పాటు ముఖ్యమైనటువంటిది వైశాఖ మాస అమావాస్యల్లో ఛాయాదేవి గర్భంలో జన్మించినటువంటి వాడు శనేశ్వరుడు. వాస్తవానికి ఏంటి అని అంటే, మనకు కొన్ని విధి తత్వాలు ఉన్నాయి తల్లి. శని దోష పరిహారణ. ఇప్పుడు కొంతమందికి అర్ధాష్టమ శని, అష్టమ శని, సాడే ఇవన్నీ నడుస్తూ ఉంటున్నాయి. వారికే కావచ్చు. కొంతమందికి శని మంచి చేస్తాడు, కొంతమంది చెడు చేస్తూ ఉంటాడు. కానీ మంచి చేసినా చెడు చేసినా శనిదేవుడు ఒక్కడే పట్టుకుంటాడా మనల్ని? కాదు. శనిదేవుడితో పాటు తన భార్య జ్యేష్ఠాదేవి కూడా వస్తుంది. ఎందుకంటే ఆమె పేరు దరిద్ర దేవత. శని పట్టినప్పుడు ఆమె కూడా మన తల మీదకి వచ్చి తాండవం ఆడుతూ ఉంటుంది. అయితే దానికి ప్రధానంగా మనం ఏం చెయ్యాలి? శనేశ్వరాయ నమః. శని ప్లస్ ఈశ్వర ఏమైంది ఇక్కడ? శనేశ్వర అంటే ఆ శివుడి యొక్క ప్రతిరూపమే శనేశ్వరుడు. ఇంకో రూపంలో ఆ శివుడే ఛాయాదేవి గర్భమున శనేశ్వరుడు రూపంలో జన్మించాడు అనేటువంటిది మనకు పురాణాల్లో కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత అందరూ చాలా మంది సూర్యుడు ఉదయించక ముందుకే నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి తైలం పోస్తారు, నువ్వులు వేస్తారు, స్వామివారి మీద నల్ల వస్త్రం వేస్తారు. అది మహా తప్పు. ఎందుకంటే నవగ్రహాలకు ఉత్తేజభరితమయ్యేది సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మధ్యాహ్న కాలంలో 1 గంట వరకే వారికి పూజాధికాలు గావించాలి. మళ్ళీ సాయంత్రం కాలంలో నవగ్రహాలకు పూజారాధన చెయ్యరు. మీరు మామూలుగా దేవాలయాలకు కూడా వెళ్ళి చూడండి, సాయంత్రం పూట తలుపులు వేసేస్తారు నవగ్రహాల దగ్గర. ప్రదక్షిణాలు కూడా పనికిరావు.
అప్పుడు మనం వాస్తవానికి ఏం చేయాలి, శివుడికి ప్రధానంగా ఒక అభిషేకం ఉంది తల్లి. అసలు ఆ రోజు ఏంటి, చిన్న చిన్న గిన్నెలో 9 ధాన్యాలు తీసుకోవాలి, నవధాన్యాలు. గోధుమలు 50 గ్రాములు, నవధాన్యాలు మనకి సెట్ కూడా దొరుకుతుంది కావాలి అనుకుంటే. సపరేట్ సపరేట్ గా సపరేట్ తీసుకోమంటున్నారా? బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, పప్పులు తీసుకోవాలి. పప్పులు మన శనగపప్పే తీసుకోవాలి. శనగపప్పు తీసుకోవచ్చు. శనగపప్పు, బొబ్బెరపప్పు, బొబ్బెరలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేయకూడదు ఇక్కడ. తెల్ల నువ్వులు, మినప్పప్పు, ఉలువలు, ఇవి 5 తీసుకొని దేంది దానికి ఒక చిన్న గిన్నెల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకొని మనం ఎక్కడికి పోవాలి, శివాలయానికి పోవాలి. మరి శివాలయానికి పోయేటప్పుడు ఇన్ని బిల్వాలు తీసుకోవాలి తల్లి, ఇన్ని బిల్వాలు ఉండాలి. దానికి మళ్ళీ పంచామృతాలు యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ బిల్వాలు, ఈ పంచామృతాలు ఇంట్లో ఒకటి పెద్దది పాత్ర, స్టీల్దో రాయి ఏదన్నా ఒక రాగిది వాడద్దు, మళ్ళీ విషపూర్వతం అవుతుంది. ఇత్తడి పాత్రలు తీసుకొని వెళ్ళేసి దేవాలయంలో కూర్చొని బ్రాహ్మణుడి చేత సంకల్పం చెప్పించుకోవాలి. మొదలు ఏంటి, శని ఏ స్థానంలో ఉన్నారో, లగ్న కుండలిలో మనకు ఉండే స్థానం ఏంటి, తర్వాత ఇప్పుడు మనకు సాడే సాధన నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, ఇవి పూర్తిగా కనుక్కోవాలి. వారికి చెప్పాలి. చెప్పిన తర్వాత నాకు ఈ శని దోష పరిహారణ కావాలి అని చెప్పేసి అంటే దానికి తగిన సంకల్పం చెప్తారు. సంకల్పం చెప్పేసేసి కలశ పూజ కూడా గావించిన తర్వాత మనం తీసుకువచ్చిన ఏ బౌల్ అయితే ఉందో ఆ బౌల్లో ప్రధానంగా బిల్వదళం వేయాలి. బిల్వదళం వేసి ఆ బిల్వదళానికి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, ఈ ధాన్యాలు ఒక్కొక్కటి మంత్రయుక్తంలో, అంటే మనం నమ్మకం చెప్పుకుంటూ ఇది వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత అన్ని కలిపి ఒకటే దాని మీద వచ్చేస్తాయి కదా, అన్ని ఆ గిన్నెలో వచ్చేసాయి. బిల్వం దగ్గర నుంచి పంచామృతాలు, నవధాన్యాలన్నీ ఆ గిన్నెలో అయిపోయినాయి. ఎలా అయితే ఉందో దీన్ని తీసుకుపోయి అప్పుడు పరమేశ్వరుడికి త్రయంబకం చెప్పాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోరమృక్షీయమామృతాత్. ఎందుకంటే ఇదే ఎందుకు చెప్పాలి, మనకు చెప్పుకోవచ్చు అండి, ఎవరైనా ఎలాగో పురోహితులు చెప్తారు. మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే దీనికి ఒకటి ఉంది. మనం నవగ్రహారాధన చేసేటప్పుడు శనియారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కార్యేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. అంటే శని ఎప్పుడైతే మనకు సరిగ్గా లేడో ఆ శని దోష నివారణ చేసుకోవడానికి మృత్యుంజయ శక్తిని నవధాన్యాలో, పంచామృతాల్లో, బిల్వదళంలో వేసుకొని శివుడికి అర్పితం చేస్తే మనలో ఉండేటువంటి శని దోషము, ప్రాణగండ దోషాలు, కొంతమందికి జలగండము, అగ్నిగండము తెలియదు కూడా, అది సడన్ గా వచ్చేస్తాయి, ఏది వస్తాయో తెలియదు. అట్టి గండాల్లో నుంచి బయటపడే మహా ఆయుధం అండి ఇది. గండాల నుంచి బయటపడే మహా ఆయుధం ఇదొకటి. తర్వాత ఇది ఆచరించిన తర్వాత మళ్ళీ మీరు ఏం చెయ్యాలి, ఇంత బెల్లం, ఒక 50 గ్రాముల బెల్లము, ఒక ఛత్రి, చెప్పులు అంటే గొడుగు, చెప్పులు, లీటర్ కాదు లీటర్న్నర నూనె, తెల్ల నువ్వులు కిలోంపావు ఉండాలి, నల్ల నువ్వులు కిలోంపావు ఉండాలి. తీసుకుపోయి నల్లటి వస్త్రంలో ఇవన్నీ వేసేసి బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానము చేస్తే శని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నీ జోలికి రాడు. ఇంకే హ్యాపీ. అసలు ఇలా సంవత్సరానికి ఒక్క పర్యాయం చేసుకుంటే చాలు. శని వల్ల బాధపడుతున్నాము, శని కాదు బాధపెట్టేది, మన కర్మే మనల్ని బాధ పెడుతుంది. పాప ఆయన దాన్ని అమలు చేస్తారు, అంతే అంతే. ఈ ఒక్క పరిహారం చేసుకుంటే ఆ రోజు మనం ఇంకా శని త్రయోదశి ఆచరించవలసిన అవసరం కూడా ఉండదు. ఆయన జయంతి కాబట్టి ఆయన ప్రీతికి ఖచ్చితంగా పాత్రలు అవుతాం. అలాగే లలితా సహస్రనామాలు చేసుకునే వాళ్ళు, అంటే అమావాస్య రాత్రి లలితా సహస్రనామాలు చేసుకునే వాళ్ళు, లేదా అమ్మవారికి హారతి ఇవ్వటం రాత్రి పూట, ఇవి కూడా చేస్తూ ఉంటారు కదా, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. లలితమ్మకి బాగా ఇష్టమైన హారతి ఏమిటి? మీరు హారతిలో చాలా శ్రేష్ఠులు, చాలా చక్కగా ఇస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా ఇప్పిస్తూ ఉంటారు. దేంతో ఇచ్చుకోవచ్చు మేము మా ఇళ్లలో? జలహారతి అంటే ఎలా చేయాలి? నీళ్ళు ఒకటి బౌల్ ఉంటది కదా, ఇత్తడి బౌల్ తీసుకోవాలి, దాని మీద నీళ్లు పోయాలి, నీళ్లు పోసి నీళ్ల మీద నూనె వేయాలి, నూనె వేసి దాంట్లో వత్తి వేసి హారతి ఇవ్వాలి. వెలుగుతుందండి? బ్రహ్మాండంగా వెలుగుతుంది. ఎందుకనంటే జలహారతి లలితాదేవికి ఎందుకు ఇష్టము, పాడి పంటలకు అది దేవత లలితాదేవి. ఎందుకంటే ఆమె చేతిలో చూడండి చెరుకు గడ ఎప్పటికీ ఉంటుంది. తర్వాత అమ్మవారి పక్కన వరి ఉంటది, ఇక్కడ గడ్డి, అది కూడా మన వడ్లతో ఉండే గడ్డి కూడా ఉంటుంది. వాటికి జీవశక్తినిచ్చేది ఏంటి? మొట్టమొదటిది జలము. ఈ జలహారతి
మీరు హారతుల గురించి అడుగుతున్నారు. అసలు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటో తెలుసా మీకు? గుడాన్న ప్రియే అని చదువుతాం అని మేము. మనకు తెలిసింది, మనకు శాస్త్రంలో ఉంది కూడా అది. కానీ శాస్త్రానికి లిఖించని ఒక్కటే ఒక్క మహా నైవేద్యం ఉంది తల్లి. తాంబూల పరిసేవిత అని అంటారు. మరి తాంబూలం నైవేద్యం కింద పెట్టాలి. అది ఎలా పెట్టాలి అసలు? మనకు మామూలుగా దంచేటివి ఉంటాయి కదా రోళ్ళు, దాంట్లో సున్నము కొద్దిగా, ఒక తమలపాకు, ఇంత సోంపు వేసి బాగా మంచిగా ముద్దయ్యేలాగా దంచాలి. దంచిన తర్వాత ఇంకో తమలపాకులో ఈ ముద్దంతా తీసి వేసి దాని మీద తేనె వేసేసి అమ్మవారికి నివేదన పెట్టాలి. నివేదన పెట్టేసి ఈ నివేదనతో పాటు మీరు జలహారతి ఇచ్చారనుకోండి, అమ్మవారి అనుగ్రహము మీ ఇంట్లో గల్లు గల్లు అనే శబ్దముతో ఉంటది. అద్భుతం, అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. అద్భుతం. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఒకవేళ శివాలయానికి వెళ్ళి మేము ఒకవేళ దీన్ని ఆచరించలేమో అనుకునే వాళ్ళు లలితమ్మకి చేసుకుంటారు. రాత్రి వేళ చేసుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో రాత్రి వేళ చేసుకోవచ్చు కదా. బ్రహ్మాండంగా. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.